చైత్ర, నేను ఎక్కడో విన్నాను. మనల్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నా లేకపోయినా మనం చనిపోయినప్పుడు ఏడ్చే వ్యక్తులు ఉండాలట. అందులో నువ్వు ఉంటావా? కనీసం నేను చచ్చిపోతే నా కోసం ఒక కన్నీటి బొట్టైనా రాలిస్తావా? చైత్ర నయన్ చెంప చెల్లు అనిపించి అక్కడి నుండి వెళ్ళబోతుంది. కనీసం నన్ను కొట్టేంత ప్రేమ నీకు ఉన్నందుకు ఐఎమ్ హ్యాపీ బేబీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్తూ వెళ్ళిపోయాడు. చైత్ర లోపలికెళ్ళి బెడ్పై పడుకుంటుంది. కానీ ఒక్క కన్నీటి చుక్క కూడా రావట్లేదు. నేను అంత కరుడు గట్టిపోయానా? ఎందుకు నాకు కన్నీళ్ళు రావట్లేదు? నయన్ని ఎందుకు వదలలేకపోతున్నా? వాడు ఏమైతే నాకెందుకు? ఈ లైఫ్కి మళ్ళీ పెళ్ళొద్దు అనుకున్నా. ఆయన కూడా ఎందుకు నాకు తెలియని ఎమోషన్స్ నాలో వస్తున్నాయి అని అనుకుంటూ పడుకుంది. ఉదయం చాందిని డోర్ సౌండ్ అయింది. అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా జానకమ్మ ఉంది. ఏంటి జానకి, ఇంత పొద్దున్నే తలుపు ఎందుకు కొట్టావు? ఏమైంది అని అడిగాడు. సార్, అమ్మగారి కోసం మీకోసం పత్రికల వాళ్ళు వచ్చారు. వాట్? అవును సార్, చాలామంది వచ్చారు అని చెప్పింది. సార్ పద అని అర్జున్ వెళ్ళాడు. డోర్ తీయగానే చాలామంది జర్నలిస్టులు మైక్లు పట్టుకొని ఉన్నారు. మిస్టర్ అర్జున్, పేపర్లో వచ్చిన న్యూస్ నిజమే అని ఒప్పుకుంటున్నారా అని అడిగారు. ఏ న్యూస్? ఈ న్యూస్ అని అర్జున్కి పేపర్ ఇచ్చారు. న్యూస్లో హెడ్లైన్ ఏంటంటే, చాందిని తనకు కాబోయే భర్త బావ అయిన ప్రశాంత్ కళ్ళుగప్పి తన పిఏతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్ అని అర్జున్ అన్నాడు. మీరు చాందిని గారు కలిసి ప్రశాంత్ గారిని మోసం చేసి సంబంధం పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా అని ఒకరు అడిగారు. పెళ్లి చేసుకునేవాడిని పక్కన పెట్టి ఒక పిఏ అయిన మీతో తిరగడానికి గల కారణం ఏంటి అని ఒకరు అన్నారు. ప్రశాంత్ మిస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మీరే కావాలని ప్లాన్ చేసి మీకు అడ్డంగా ఉన్నారని తొలగించుకున్నారా అని ఒకరు అన్నారు. ఈ టైంలో మీరు నైట్ సూట్లో ఇక్కడ ఉన్నారంటే ఎప్పటి నుండి ఈ సంబంధం కంటిన్యూ అవుతుంది? ఇంకా మీరందరూ కళ్ళు కప్పి ఎంతకాలం తిరుగుదాం అనుకుంటున్నారు? అసలు ప్రశాంత్ని ఏం చేశారు? మీరు చాందిని గారిని నిజంగా ప్రేమిస్తున్నారా, లేకపోతే జస్ట్ డబ్బుల కోసమే మీరు తనతో ఉంటున్నారా అని అడిగాడు. ఈ టైంలో నైట్ షూట్లో నాతో కలిసి బెడ్పై పడుకునే పూర్తి రైట్స్ అర్జున్కి ఉన్నాయి. హీఈస్ మై హస్బెండ్ అని అప్పుడు వస్తున్న చాందిని చెప్పింది. సంబంధం బయటపడింది అని, మ్యారేజ్ అయిందని కవర్ చేస్తున్నారా మేడం? ఒక పిఏతో సంబంధం పెట్టుకుని మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అని ఇంతకు ముందు అడిగిన జర్నలిస్టే అడిగాడు. చాందిని ముందుకొచ్చి వాడి చెంప చెల్లు అనిపించింది. ఎంత గట్టిగా కొట్టిందంటే వాడి పెదవి నుండి రక్తం కారుతుంది. నిజం మాట్లాడితే కొడతారా మేడం అని పెదవి తుడుచుకుంటూ వాడు అన్నాడు. షటప్, చంపలేదు, సంతోషించు. అర్జున్, మన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురాపో అని చెప్పింది. ఓకే అని అర్జున్ వెళ్ళాడు. సావిత్రి, రాజారాం అక్కడే, చైత్ర సైలెంట్గా నిలబడ్డారు. మేడం అని మళ్ళీ ఎవరో మాట్లాడుతుంటే, జస్ట్ షటప్. ఇంకొక క్వశ్చన్ ఎవరైనా వేస్తే ఇన్ని రోజులు చూడని చాందిని రాయ్ అంటే ఏంటో చూస్తారు. నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి అని చెప్పింది. ఎందుకు బాబు మీకు అంత తొందర? చందు మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంది, వెయిట్ చేయండి అని రాజారాం అన్నాడు. అర్జున్ తీసుకొచ్చి అందరికీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాడు. నాకు అర్జున్ మ్యారేజ్ అయ్యి 6 months అయింది అని చాందిని చెప్పింది. అది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు మేడం? ఒక పిఏని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అతను మిమ్మల్ని బెదిరించాడా అని అడిగాడు. మీరు అనుకున్నట్టు తను పిఏ కాదు, వర్మ ఇండస్ట్రీస్ కాబోయే ఎండి అర్జున్ వర్మ. ఇప్పుడు చెప్పండి, తను నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నాడా అని సీరియస్గా అడిగింది. వర్మ ఇండస్ట్రీస్ ఎండి అయితే ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రివీల్ చేయలేదు మేడం అని అడిగారు. నీకు పెళ్ళయిందా అని ఆ క్వశ్చన్ వేసిన వాడిని అడిగింది. అయింది మేడం అని అన్నాడు. మీరు మీడియాకి చెప్పి చేసుకున్నారా అని అడిగింది. నేను ఎందుకు చెప్పి చేసుకుంటానండి? నేను ఒక మామూలు జర్నలిస్ట్ని. నా లైఫ్పై ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు మేడం. సెలబ్రిటీ అయినా, బిజినెస్ మెన్స్ అయినా మా లైఫ్పై మీ ఇంట్రెస్ట్ ఏంటి? నేను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను, ఎవరిని చేసుకుంటాను అనేది మీకెందుకు? ఒకవేళ తను పిఏ అయినా మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకండి అని అంది. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా మేడం. తెలుసుకోవాలి అనుకోవడం వేరు, రూమర్స్ క్రియేట్ చేయాలనుకోవడం వేరు. అసలు ఈ రూమర్స్కి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నాకు పెళ్ళైంది అనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నా భర్త వర్మ ఇండస్ట్రీస్ ఎండి అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? చూపించండి అని చెప్పింది. అందరూ సైలెంట్ అయ్యారు. ఏం ఎవిడెన్స్ లేదు కానీ
మైకులు పట్టుకుని ఇంటి ముందుకు రావడానికి మాత్రం కాళ్ళు ఉన్నాయి కదా. మేడం, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ప్రశాంత్ గారు ఏమయ్యారు? ఎలా మిస్ అయ్యారు? దానికి మీ దగ్గరే సమాధానం ఉందా? అసలు ప్రశాంత్ గారిని కాదని అర్జున్ వర్మని పెళ్లి చేసుకోవడానికి కారణం ప్రశాంత్ దగ్గర డబ్బు లేదనా అని అడిగాడు. ఇంతకుముందు నాకు సిగ్గు లేదు అని అడిగింది నువ్వే కదా. అవును. ప్రశాంత్కి నీకు సంబంధం ఏంటి అని అడిగింది. నాకేం సంబంధం ఉంటుంది మేడం? మరి ప్రశాంత్ మిస్ అయ్యాడు, కనబడట్లేదంటున్నారు. ప్రశాంత్ మదర్ వచ్చి మీతో మాట్లాడిందా, లేక ఫాదర్ వచ్చి మాట్లాడా, లేకపోతే ఫ్రెండా, బ్రదరా? ప్రశాంత్కి ఏమవుతావు? ప్రశాంత్ కనపడట్లేదు అని నీకెవరైనా కంప్లైంట్ చేశారా అని అడిగింది. మేడం, మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. ఓ అవునా. ప్రశాంత్ ఏమయ్యాడో నాకు తెలీదు, వాడు ఎక్కడ చచ్చాడో కూడా నాకు తెలీదు. ఇంతకు ముందేమన్నా అర్జున్ దగ్గర డబ్బు ఉంది కదా అని పెళ్లి చేసుకున్నా అన్నావు కదా. అసలు నా ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నీలా డబ్బు కోసం ఏదైనా చేసే పరిస్థితిలో నేను లేను అనంది. మేడం, మీరు తప్పు చేసి మాలాంటి వాళ్ళని అనకండి అని మొత్తం మాట్లాడేలోపే అర్జున్ ఇంకో చెంపపై కొట్టాడు. అప్పటి నుండి సైలెంట్గా ఉన్నాను కదా అని బాగా రెచ్చిపోతున్నారే. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీడియాలో ఉన్నాం కదా, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారా? చైత్ర, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా అని అడిగాడు. చేశానన్నా అని చెప్పింది. అంతలోపే పోలీసులు వచ్చారు. సార్, మేడం, ఏంటి ప్రాబ్లం అని వచ్చిన ఇన్స్పెక్టర్ అడిగాడు. ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, అందరినీ అరెస్ట్ చేయండి. మీ ఎస్పీతో నేను మాట్లాడతాను అని అర్జున్ అన్నాడు. సార్, నిజాలు అడగడానికి వస్తే అరెస్ట్ చేయిస్తారా అని అన్నారు. జస్ట్ షటప్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ యాక్షన్ ఇక్కడ రికార్డ్ అయింది. మీరందరు కోర్టుకు వెళ్ళే వరకు ఎవరిని వదలను అండ్ గెట్ అవుట్ అని అర్జున్ గట్టిగా అరిచి చాందినిని లోపలికి తీసుకెళ్లాడు. అర్జున్ చాందిని పైకి వెళ్ళారు. సావిత్రి, రాజారాం సోఫాలో కూర్చున్నారు. చైత్ర తన రూమ్లోకి వెళ్ళింది. ఏంటి రాజా ఇదంతా? అమ్మాయి సంతోషంగా అత్తారింటికి వెళ్తుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అని సావిత్రి అంది. అదే బుజ్జి, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఎవరు చేస్తుంటారు? అదే ఆలోచిస్తున్నా. కాంతం చేయడానికి అంత నెట్వర్క్ లేదు. వేరే ఎవరితో అయినా చేయించిందా? అలాంటి వాళ్ళు తనకి పరిచయం ఉన్నారా? ఎవరై ఉంటారు అని అంది. ఒకవేళ ఇది వాళ్ళ పని అంటావా అని అడిగాడు. ఏమో, నేను తెలుసుకుంటాను అని అంది. అక్కడ రూమ్లో చాందిని, అర్జున్ కూర్చొని ఉన్నారు. అర్జున్కి ఫోన్ వచ్చింది. హలో డాడ్, ఎవరు చేశారో తొందరగా తెలుసుకో. చందని ఏం వరి అవ్వకని చెప్పు. ఫోన్ ఇవ్వు, నేనే మాట్లాడతాను అని అభిమన్యు అన్నాడు. చందు, డాడీ మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చాడు. ఐఎమ్ సారీ మావయ్య అని పూర్తిగా చెప్పకముందే, నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? వర్మ ఇంటి కోడల్ని టచ్ చేయాలని చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ చూపెడదాం. నువ్వేం వరి అవ్వకు అని అభిమన్యు చెప్పాడు. థ్యాంక్ యూ మావయ్య. అర్జున్కి ఫోన్ ఇస్తున్నా అని చెప్పింది. హలో డాడ్. అమ్మాయి జాగ్రత్త, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేయండి. మీ అమ్మ నాన్న నా ప్రాణం తింటున్నారు ఇక్కడ. కోడలు ఇంట్లో అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్పాడు. ఓకే డాడ్, ఈవినింగ్ వస్తాము అని చెప్పి పెట్టేశాడు. ప్రశాంత్ ఏమైనా చెప్పాడా మీకు అని అడిగింది. ఇదా జరిగిందంతా అర్జున్ చాందినికి చెప్పాడు. ఆ అడ్రస్కి వెళ్ళి కూడా చెక్ చేయించా, కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. అనుమానం వచ్చి వాళ్ళు ప్లేస్ మార్చేసి ఉంటారు. ఎక్కడా లీడ్ దొరకట్లేదు, అదే ట్రై చేస్తున్నా అని చెప్పాడు. ప్రశాంత్కి ఏం తెలీదు అనేది కన్ఫామ్. ఎలా అయినా రఘుని పట్టుకోవాలి, అప్పుడే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది అని అంది. నేను అదే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే చెప్పు. ఈరోజు మన ప్లాన్స్ ఏంటి అని అడిగింది. నిన్న ఆఫీస్కి వెళ్తాను, నువ్వు నీ ఆఫీస్కి చైత్రతో వెళ్ళు. ఈవినింగ్ నేను వచ్చి మీ ఇద్దరిని పికప్ చేసుకుని తీసుకెళ్తాను అని అన్నాడు. ఈరోజు ఎండీగా అఫీషియల్గా సైన్ చేస్తున్నావా మిస్టర్ అర్జున్ వర్మ? తప్పదుగా మిస్సెస్ అర్జున్ వర్మ. ఇంకా ఎన్ని రోజులు నేను కష్టపడాలి రా అని డాడీ చంపేస్తున్నాడు. బట్ ఐ మిస్ యూ బేబ్. ఐ మిస్ యూ టూ అని హక్ చేసుకుంది. నేను లేనని బెంగ పెట్టుకోకు, ఈవినింగ్ వరకు వచ్చేస్తాను సరేనా అని అన్నాడు. ఇదే ఓవరాక్షన్ అంటే అని నవ్వుతూ భుజంపై కొట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నీ నవ్వు కోసం ఏదైనా చేస్తానే, నిన్ను డిస్టర్బ్ చేసిన మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అని అనుకున్నాడు. అక్కడ రఘు ఫోన్లో జరిగిందంతా చెప్పాడు. ఏమైనా మనం అనుకునేది మాత్రం నెరవేరింది.
ఆ చాందిని తన నోటితోనే తానే రివీల్ చేసింది. తను ప్రైవసీ కావాలనుకుంది కదా, అందుకే కావాల్సినంత ప్రైవసీ ఇచ్చాం అని హాహాహా అని నవ్వాడు. ఈరోజు నుండి ఒక ప్రాబ్లం కాకపోతే ఒక ప్రాబ్లంలో ఆ చాందిని ఇరికిద్దాం. కానీ వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఒకవేళ నువ్వు వాళ్ళకి దొరికితే ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అవతల వ్యక్తి అన్నాడు. తెలుసు అర్జున్, సిస్టర్ బ్రదర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పాడు. అర్జున్ సిస్టర్ గురించి నైట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. నైట్ టైంలో బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడుతుంది అని అక్కడున్న మన వాళ్ళు చూసి చెప్పారు. గుడ్. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో బాగా ఆలోచించు. ఆ అమ్మాయి కలిసిన వ్యక్తి ఎవరు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో. రేపు మన టార్గెట్ తనే. ఓకే అని రఘు ఫోన్ పెట్టేశాడు. ఒకవేళ నేను దొరికితే నేను ఇరికించకుండా వదలను రా అని అనుకున్నాడు. ఇక్కడ చాందిని, చైత్ర ఆఫీస్కి వెళ్ళారు. అర్జున్ వర్మ ఇండస్ట్రీస్కి వెళ్ళాడు. అర్జున్ ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ బొకేతో ఎదురొచ్చారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ విష్ చేశారు. అందరినీ విష్ చేసి అర్జున్ లోపలికి వెళ్ళాడు. రాజు, డైరెక్టర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్పాడు. ఓకే సార్ అని రాజు వెళ్ళి 2 hours తర్వాత వచ్చి, సార్ మీకోసం అందరూ మీటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. అర్జున్ వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అర్జున్. సో గుడ్ టు సీ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అని అందరూ అన్నారు. అంటే అందరూ అర్జున్ కంటే పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ. సో ఈరోజు నుండి ఎండీగా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను. సో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చాలనుకుంటున్నా. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పొచ్చు అని చెప్పాడు. అండ్ ఇంకో విషయం, కంపెనీలో ఎవరికైనా ఎక్కడైనా చీటింగ్ చేయాలి అనేది ఎప్పటికీ జరగకూడదు. ఏ కాంట్రాక్ట్ అయినా మోసం చేసి సంపాదించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అర్జున్ రూల్స్లో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు, కానీ మాకు చిన్న డౌట్ అని ఒక డైరెక్టర్ అడిగాడు. చెప్పండి. ఇప్పుడు మీరు చాందిని గారిని మ్యారేజ్ చేసుకున్నారు కదా, 2 కంపెనీలని టైఅప్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. పర్సనల్ బిజినెస్ 2 వేరు. రేపు చందు కంపెనీపై నేనే పోటీ చేయొచ్చు, ఎవరు చెప్పలేరు అని అన్నాడు. బిజినెస్లో పోటీ పడిన పర్సనల్గా అయితే పోటీ పడలేరు కదా నవ్వుతూ అన్నారు పెద్దవారు. మీకు నేను చెప్పేదేముంది, భార్యతో పోటీ పడి భర్త గెలవగలడా ఎక్కడైనా అని నవ్వుతూ అర్జున్ అన్నాడు. అందరూ నవ్వారు. ఓకే, మీటింగ్ అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అని చెప్పి అర్జున్ వెళ్ళాడు. చాందిని ఆఫీస్లో వర్క్ అయిపోయాక చైత్రని తన రూమ్కి రమ్మంది. చైత్ర, నేను అర్జున్ దగ్గరికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అడిగింది. ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది. అవును అని తల ఊపింది. మీరు వెళ్ళండి మ్యామ్, నేను తర్వాత వస్తాను అని చెప్పింది. ఓకే చైత్ర, కార్ రెడీగా ఉంటుంది, పని అయిపోయాక నువ్వు వచ్చేసి బాయ్ అని చాందిని వెళ్ళడానికి లేచింది. మ్యామ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు చైత్ర. నిన్న నైట్ నయన్ వచ్చాడు. అవునా? ఎక్కడికి? మన ఇంటి బయటే ఉన్నాడు. నేను బయటకు రాకపోతే తనే లోపలికి వస్తా అని బెదిరించాడు. అందుకే వెళ్ళాను. వస్తున్న నవ్వు నాపుకొని, ఏమంటున్నాడు మరి అని చాందిని అడిగింది. మ్యామ్, మీరు కూడా నవ్వుతున్నారా అని అలిగినట్టు మొహం పెట్టింది. లేదు చైత్ర, నవ్వట్లేదు అని నవ్వుకుంటూనే అంది. మ్యామ్, దిస్ ఈజ్ టూ మచ్. ఓకే, ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఊరికే చూడ్డానికి వచ్చా అన్నాడు. ఆయన ఈ నయన్కి ఎక్కడ పని లేదా మ్యామ్? నా వెంట తిరుగుతాడు. ఏదైనా ఫుల్ బిజీ ఉన్న మిషన్ అప్పగించండి, 24 hours ఫ్రీ ఉండద్దు, అప్పుడు కానీ తిక్క కుదరద్దు అని అంది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, ఆలోచిస్తా అని అంది. మనసులో మాత్రం, చైత్ర నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నాకు మంచి ఐడియా ఇచ్చావు అని మనసులో అనుకుంది. అసలు విషయం ఏంటంటే, మన ఇంటిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు మ్యామ్. నేను నయన్తో మాట్లాడేటప్పుడు మమ్మల్ని ఎవరో గమనించారు అని అంది. అయితే ఖచ్చితంగా రేపు ఏదో ఒక న్యూస్ నీపై వస్తుంది, బీ రెడీ ఫర్ దట్ అని అన్నిటికీ కలిపి ఒకేసారి దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇద్దాం అని అంది. ఓకే మ్యామ్ అని చైత్ర వెళ్ళింది. చాందిని అర్జున్ ఆఫీస్కి వెళ్ళింది. వెళ్తూ దారిలో తీసుకుంది. అర్జున్ ఆఫీస్లో చాందినిని చూడగానే అందరూ షాక్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని అందరూ విష్ చేశారు. గుడ్ ఈవినింగ్ అని విష్ చేసి అర్జున్ దగ్గరికి వెళ్ళింది. చాందినిని రాజు చూసి, గుడ్ ఈవినింగ్ మేడం అని అన్నాడు. గుడ్ ఈవినింగ్, మీ సార్ ఉన్నారా అని అడిగింది. ఉన్నారు మేడం, రండి మేడం అని చాందిని తీసుకెళ్ళింది. సార్, మేడం గారు వచ్చారు అని రాజు డోర్ కొట్టి లోపలికి పిలిచాడు.
ఏంటి మేడం అని అర్జున్ వర్క్ చేస్తూ అడిగాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ చాందిని అర్జున్ అని చెప్పు అని చాందిని డోర్కి ఎదురుగా నిలబడి అంది.